నిఘా తెలుగు టీవీకి స్వాగతం. నారా చంద్రబాబు నాయుడు చేసిన ప్రతి కుటుంబం ముగ్గురు పిల్లలను కానాలి అనే వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత చింతామోహన్ తనదైన శైలిలో తీవ్రంగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్లో జనాభా అంశంపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ చింతామోహన్ నాయుడు పేటలోని బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన ప్రజల జీవన పరిస్థితులు, ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచడమే ప్రభుత్వ ప్రధాన బాధ్యతని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కుటుంబాలపై అదనపు భారాన్ని మోపేలా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని ఆయన విమర్శించారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం ఇలాంటి వ్యాఖ్యలతో ప్రజలను గందరగోళానికి గురి చేస్తుందని చింతామోహన్ వ్యాఖ్యానించారు. ఈ ధర్నా కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వ విధానాలపై తమ నిరసన వ్యక్తం చేశారు. నాయుడుపేట నడిబొడ్డులో అంబేద్కర్ సాక్షిగా 3 విషయాలు మీ ముందు చాలని రావడం జరిగింది. మొట్టమొదటిది చంద్రబాబు నాయుడు, రెండవది సిలికాను ఇసుక, మూడవది దుగరాజం పట్టడం. చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఒకటి చెప్తాడు, ఇంకోటి చేస్తాడు. ఆయన చేయడం కానీ మాత్రమే చెప్తుంటాడు. నిన్ననే మనం అసెంబ్లీలో చూసాం, అమరావతిలో ఒక్కొక్కరిని 3 బిడ్డలు పుట్టించమంటాడు. అయ్యా, నువ్వు ఎంతమంది బిడ్డలు పుట్టించావు చంద్రబాబు నాయుడు? నీ తెలివి మాకు కూడా ఉంది కదా. నువ్వేమో ఒక్క బిడ్డను పుట్టించి మిగిలిన వాళ్ళందరినీ జనాభా పెంచాల 3ని పెంచమంటావు. ఏమయ్యా, నువ్వు చెప్పేదానికి కొంచెం ఉండాలయ్యా, ఆలోచించి చెప్పవా చంద్రబాబు నాయుడు. నువ్వు 3 బిడ్డలు పుట్టించి 3ని పుట్టించమంటే ఓకే, వింటాం మేమందరం. నువ్వేమో ఒక బిడ్డని ఏమో లోకేష్ తర్వాత ఇంకెవరు బిడ్డలు పుట్టించలేకపోయినావా? పుట్టించి నువ్వు చెప్పిండాలా. ఏం చెప్తున్నావో, నువ్వు ఏం చెప్తావో, ఏం చేస్తావో ఎవరికి అర్థం కావటం లేదు. మరి నీ బిడ్డ లోకేష్ అన్నా 3 బిడ్డలు పుట్టించి అయ్యా మీరు కూడా 3 బిడ్డలు పుట్టించండి అని అంటే బాగుంటాం. అట్టలేదే, నీ బిడ్డ కూడా ఒకే బిడ్డను కానీ మిగిలిన వాళ్ళందరినీ నాయుడుపేటలో ఉన్నవాళ్ళు 3 బిడ్డలు పుట్టించమంటే ఎట్టా స్వామి? ఏంది నువ్వు మాట్లాడేది ఏంది, నువ్వు చెప్పేది ఏంది, చేస్తుండేది ఏంది? నీకు ఏందో నాకైతే అర్థం కావట్లా నీ సమస్య. రెండవది దుగరాజం పట్టడం. నేను తీసుకొని వచ్చి ఆ ఓడర్ ఏమిటి 8,000 కోట్లు రావాలి. దాన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి మేజర్ పోర్టుగా ప్రభుత్వ పోర్టుగా. ఎందుకు ప్రభుత్వ పోర్టు అంటే ప్రభుత్వం తరఫున ఉద్యోగాలు వస్తే ఒక్కొక్కరికి ₹1,00,000 తక్కువ ఉండదు. ప్రైవేట్ పోర్ట్ అయితే 10-15 వేలు. అందుకొరకే మేము ప్రభుత్వ పోర్టును తీసుకొని వచ్చాను. నేనే తీసుకొచ్చా, విభజన చట్టంలో ఉంది. అవన్నీ పక్కన పెట్టి నౌకా నిర్మాణ కేంద్రం అని చెప్పి 100 ఎకరాలు సరిపోతాయి. దానికి 2,000 ఎకరాలు ఇస్తున్నావే చంద్రబాబు నాయుడు. నువ్వేం చేస్తున్నావు? నీకేమనే తెలుసా? పేదోళ్ళ భూములు పెరుక్కొని నువ్వు 2,000 ఎకరాలు ఆడిస్తున్నావు. అంత అవసరమా? ఏంది?